అది తమిళనాడు రాష్ట్రం తిరుచినాపల్లి జిల్లా. ఈ జిల్లాలో నెలకొన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమంగళం ఒకటి. పేరుకు తగ్గట్టు ఈ ఊరు నిజంగానే శుభాలు కలిగించేది. ఎందుకంటే ఇక్కడున్న ఆలయంలో కొలువున్న దైవం పేరు సామవేదేశ్వరుడు, అమ్మవారి పేరు లోకనాయకి. పరశురాముడు మాతృహత్యా పాతకం నుండి విముక్తైంది ఈ ప్రదేశంలోనే. అంతేకాదు భార్గవరాముడికి పరశువును ప్రసాదించి పరశురాముడిగా చేసింది కూడా ఈ సామవేదేశ్వరుడే. అంతటి మహిమాన్వితమైన గ్రామంలో దాన ధర్మాల్లో ఎంత మాత్రం వెనకాడని యాదవ కుల సంజాతునుగా అనయారు అనే మహాభక్తుడుండేవాడు. అనయారు అంటే గో సంరక్షకుడని అర్థం. అతనికి పశు సంపద ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తన పశువులన్నింటినీ మేత కోసం అడవిలోకి తోలుకుని వెళ్లేవాడు. అతని పశువుల గుంపులో రకరకాల ఆవులుండేవి. అన్నింటినీ సమృద్ధితో చూసేవాడు. అతని ఆలనా పాలనలో పశువులన్నీ ఎంతో బలిష్టంగా నునుపుదేరి కళ్ళకల్లాడుతూ ఉండేవి. వాటి సంరక్షణలో ఎంత మాత్రం అలక్ష్యం చేసేవాడు కాదు. పరమేశ్వరుడంటే అతనికి ఎనలేని భక్తి. ఎప్పుడూ ఒళ్లంతా విభూతి ధరించేవాడు. తరతమ భేదాలు లేకుండా శివభక్తులు ఎవరైనా సరే వారిని వినయపూర్వకంగా సేవించేవాడు. మధ్యాహ్న వేళల్లో అడవిలోని ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ వేణువుపై శివనామాన్ని జపించేవాడు. ఎప్పటినుంచో ఇతనికి ఒక కోరిక ఉంది. పిల్లన గ్రోవి ఊదుతూ సప్తస్వరాలని సాధన చేస్తూ ఏనాటికైనా శివ పంచాక్షరి మంత్రాన్ని సంగీత శృతిబద్ధంగా వాయించి సాక్షాత్ పరమేశ్వరుని మెప్పించాలని అతని చిరకాల వాంఛ. ఈ విధమైన పంచాక్షరి మంత్ర ధ్యాన సాధన వల్లే పరమేశ్వరుని పొందాలనేది అతని చిరకాల వాంఛ. ఒకరోజు ఆయనారు పరిమళాలు వెదజల్లే విరమాలను ధరించి జుత్తును సిగలాగా చుట్టుకొని చుట్టూ పూలను కూడా అలంకరించుకున్నాడు. కటి ప్రదేశానికి కూడా పూల వడ్డానాన్ని పెట్టుకున్నాడు. శరీరమంతా విభూతి రేఖలు పూసుకున్నాడు. మంచి నార వస్త్రం ధరించి ఒక చేత ఆవులను అదలించేందుకు చేతికర్ర, మరో చేత సంగీత సాధనకు ఉపకరించే వేణువు పట్టుకుని పశువులను తోలుకుని అటవీ ప్రాంతానికి వచ్చాడు. ఇతని వేషాన్ని చూసిన స్నేహితులు ఊరి జనం ఎంతో పొగిడారు. అడవిలో పశువులన్నీ మేత మేసేందుకు తలో వైపుకు నడుస్తూ ఎక్కడ పచ్చ మేత ఉంటే అక్కడికి వెళ్లి తినడం ఆరంభించాయి. అన్నయారు ఒక తంగేడు చెట్టు కింద కూర్చొని భక్తి పారవస్యంతో శివపంచాక్షరి మంత్రాన్ని వేణువుపై సాధన చేస్తున్నాడు. అది సాధన అనే కంటే భగవద్దత్తంగా అబ్బిన వేణునాదాన్ని నెమరు వేసుకుంటున్నాడు అంటే సబవుగా ఉంటుంది. అయినా పంచాక్షరి వేణునాదానికి అక్కడ ప్రకృతే కాదు, అక్కడున్న చెట్లపై ఉన్న పక్షి సమూహం, పచ్చిక మేస్తూ తిరిగాడే ఆవులు, దూడలు వాటి పనులు మానుకుని చెవులు నిక్కబొడుచుకుని మరీ వినేవి. నెమళ్ళు కురివిప్పి గమకంగా నృత్యం చేసేవి. లేళ్లు, సర్పాలు, ఏనుగులు, పులులు వంటి క్రూరమృగాలు కూడా ఈ పంచాక్షరి గానానికి పరవశం పొంది ఎవరో కట్టిపడేసినట్టు అక్కడే నిలుచుండిపోయేవి. మిగిలిన చిన్నా చితక జంతువులు కూడా ఉన్న చోట ఉన్నట్టే తన్మయత్వంతో చిత్తరువులా ఉండిపోయాయి. ఈ సంగీతాన్ని వింటూ నదులు తమ ప్రవాహాన్ని కొద్దిసేపు నిలిపివేసి మౌన భాషతోనే అతని ఆశీర్వదించేవి. అనయారు గానామృతాన్ని ఆస్వాదించేందుకు భూమిలోని వారే కాదు, దివ్యలోకాల నుండి విద్యాధరులు, కిన్నెరులు, దేవతలు తదితరులంతా కూడా తమ తమ వాహనాలపై భూమిపైకి దిగి వచ్చేవారు. సమస్త ప్రకృతిని తన్మయత్వంలో ముంచెత్తిన అనయారు భక్తిరస గాన ప్రవాహ సవడి ఇక్కడ నెలకొన్న సామవేదేశ్వరుడైన మహాశివుని కూడా పరమానందంలో ఓలలాడించింది. అసలు విశ్వంలో సంగీతంతో పాటు సకల అక్షర జ్ఞానానికి ఆదిపురుషుడైన ఆదిదేవుని హృదయమే అనయారు భక్తి తత్పరతతో కరిగిపోయింది. తక్షణమే ఉమామహేశ్వరులు ఇద్దరు అనయారు ఎదుట ప్రత్యక్షమై అనయారును ఆదరంగా తమతో పాటు కైలాసానికి తీసుకువెళ్లారు. ఇక నీ గానాన్ని మా సమక్షంలో ఆలపిద్దువు గాని అంటూ చిదంబరంలో నటరాజేశ్వరునిగా తాండవం చేసే కనక సభ దగ్గరకు తీసుకుని వెళ్లారు. సాక్షాత్తు పరమేశ్వరునే మెప్పించిన ఇతని గానం అద్భుతం, అజరామరం.